సో హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు టుడే బిగ్ బాస్ ప్రోమో ప్రకారంగా చూసుకున్నట్లయితే మామూలుగా లేదనమాట. ఇప్పుడే ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అసలుకి ఎలా ఉందంటే అబ్బాయికి అయితే ఈరోజు మెంటల్ ఎక్కే అంత ప్రెజర్ అయితే పడిందనమాట తనకు వచ్చేసి. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు అలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ అనే షో అనేది ఒక గేమ్ షో మాత్రమే కాదు, అది ఒక చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనమాట అందరికీ. కానీ తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందే కాక బిగ్ బాస్ని ఎలా పడితే అలా తిట్టడం, మళ్ళీ నా ఫేస్ వేసుకోండి, వేరే వాళ్ళ ఫేస్ వేసి వేరే వాళ్ళ మాటలు పెట్టకాకండి, తన పెళ్ళంగిన కాలిగిందేమో అందుకోసం ఇవన్నీ ఎలా పడితే అలా మాట్లాడేశాడు అనమాట. లఫ్ట్ గేమ్ అని, లఫంగి గేమ్ అని. అందుకే నాకు సార్ అయితే రావడం ఇంకా అబ్బాయినైతే క్లాస్ పీకుతున్నారనమాట. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు కదా, వెళ్ళిపో అని చెప్పేసి అయితే నాకు సరే అయితే డైరెక్ట్గా తనకి రెడ్ కార్డ్ అయితే చూపించారనమాట. ఇంకా ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. కానీ హౌస్ మేట్స్ అందరిలో అయితే ఒక భయం అనేది అయితే మొదలైపోయింది. ఈ సీజన్లో అయితే ఇది హైలైట్ అనమాట. అసలుకి తను తిట్టడం ఏంటో, బిగ్ బాస్ ఇంత రియాక్ట్ అవ్వటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ అలా తిట్టడం అయితే తప్పే కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అదొక ప్లాట్ఫామ్, మనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అన్నది కావాలి. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళనే క్వశ్చన్ చేయడం, వాళ్ళనే మనం రేట్ చేసినట్టు మాట్లాడటం, మన ఇష్టం వచ్చినట్టు మన నోటికి ఏ మాట వస్తే ఆ మాట అలా అనకూడదు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇంకా తనకే అర్థం కావాలన్నమాట. గేమ్లో ఏం రూల్స్ పెడుతుండో ఏందో, అన్నం తినడానికి రూల్స్ పెడుతుండా లేదంటే తినకుండా ఉండటానికి పెడుతుండా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడాడు. దానికైతే ఇంకా నాకు సరే అయితే బాగా సీరియస్గా ఇక తనకి రెడ్ కార్డ్ అయితే ఇచ్చేసారనమాట. గెట్ అవుట్ ఆఫ్ ది మై హౌస్ అని అయితే చెప్పాడనమాట. గెట్ అవుట్ అని చెప్పేశారు. ఇంకా అందరైతే షాకింగ్లో ఉన్నారనమాట. వెళ్తారా వెళ్ళదా అన్నది ఈరోజు ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. ఇంకా మీలో ఇది ఎంతమందికి తప్పు అనిపించింది ఏంటి అన్నది మీరు కూడా కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.